కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. వేప శుంఠి కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, మిరియాలు, వేపాకు, శుంఠి, జీలకర్ర, వాము, జాజికాయ పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. నాకు తెలిసి ఇప్పుడు మేడం చెప్పినవన్నీ కూడా ఇంట్లో ఉండేవే. మన బిర్యానీ చేసుకునే జాజికాయ కూడా ఉంటుందో తెలిసి, శుంఠి ఒక్కటి అటు ఇటు ఉంటుందో ఉండదో, అది లేకపోతే తెచ్చేసుకోండి. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కషాయం అన్నాం కాబట్టి మనం స్టవ్ వెలిగించేసుకొని నీళ్ళు పెట్టేసుకుందాం. అసలు నాకు తెలిసి ఈ ఔషధం ఇప్పుడు మనం ఏదైతే సంజీవిని లాంటి ఔషధం తయారు చేస్తున్నామో, ఇది మీరు అన్నట్టుగా ఒకళ్ళు ఇద్దరికి కాదు, అందరికీ కూడా కావాల్సి వస్తుందేమో. ఆల్మోస్ట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. మేము మేడం ఎన్ని చెప్పినా కూడా కడుపులో అజీర్ణం సరిగ్గా అవ్వని వాళ్ళకి, అంటే జీర్ణం సరిగ్గా అవ్వని వాళ్ళకి చెప్తున్నాం. ఎందుకు అంటే అదొక్క ప్రాబ్లం ఉంటే రకరకాల సమస్యలు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా ఒక కారణం, నులి పురుగులు కూడా. సో దానికి ఔషధం తయారు చేస్తాం. జాగ్రత్తగా చూడండి, ఎంత తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలనేది కూడా వినండి. సో మ్యామ్ వేసేసుకుందామా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక రెమ్మ వేపాకులను తీసుకున్నాం కదా, ఎప్పుడైనా కానీ మనము అప్పటికప్పుడు తుంచిన వేపాకులను మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకే. సో వేపాకులు కూడా ఏంటంటే మనము డైరెక్ట్గా చట్నీ నుంచి అలా తీసేసుకుని ఇమీడియట్గా కడిగి పెట్టుకోవాలి. ఒక కప్పు వేసేనా? ఒక కప్పు వేపాకులు. అలానే కరివేపాకు కూడా ఒక కప్పు, ఒక కంప్లీట్ కప్పు కరివేపాకు. శుంఠి ఒకటి పెద్దది, శుంఠి. ఇది ఒక జీలకర్ర 1 టీ స్పూన్. 1 స్పూన్ ఉంది కదా వేసేనా? సో 1 స్పూన్ జీలకర్ర. మిరియాలు 1 స్పూన్. మిరియాలు 1 స్పూన్. వాము 1 స్పూన్. 1 స్పూన్ వాము. సందలోనం ఒక చిటికెడు సరిపోతుంది. ఓకే. అలానే జాజికాయ పౌడర్ కూడా చిటికెడే వేసుకోవాలన్నమాట. ఎక్కువగా జాజికాయ పౌడర్ కూడా మనం వేసుకోకూడదు, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. సరిపోతుంది. సో ఇప్పుడు అదంతా కూడా చక్కగా మరిగేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎంతవరకు మరిగితే మనకి దాని యొక్క ఔషధ గుణాలు అన్నీ కూడా మనకు చక్కగా కషాయంలోకి వచ్చేస్తాయి. అండ్ ఇది ముఖ్యంగా మనం ఏదైతే చెప్పామో నులి పురుగులు అన్నాను చూసారా, ఇది చిన్నపిల్లలు ఆల్మోస్ట్ 6 months ఏజ్ నుంచి కూడా మనకి కడుపులో ఫార్మేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ముఖ్యంగా దానికి రీజన్ ఏంటంటే అన్హైజీనిక్ కండిషన్స్ అంటారు కదా, అంటే అపరిశుభ్రమైన వాతావరణంలో మనం ఆహారం తీసుకోవడం కానివ్వండి, తీసుకున్న ఆహారం తర్వాత సరిగా చేతులు కడుక్కోకపోవడం, పరిశుభ్రత మెయింటైన్ చేయకపోవడం వల్ల మనకు అట్లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆ చిన్న నులి పురుగులే కదా, కొన్ని రోజులైతే అవే మోషన్లో వెళ్ళిపోతాయని చాలామంది దానిని ఏమంటారు, లైట్ తీసుకుంటారు. అంత నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమవుతుందంటే అవి పారాసైట్స్ లాగా కూడా తయారవుతాయి అన్నమాట. దాని సంఖ్య కూడా పెరుగుతుంది. అండ్ దాని ద్వారా ఏమవుతుందంటే రక్తహీనత కూడా డెవలప్ అవుతుంది. సో రక్తహీనతతో ఏమవుతుందంటే మళ్ళీ దానికి అడిషనల్గా, అంటే ఉన్న రోగం కాకుండా వేరే అడిషనల్ ఇన్ఫెక్షన్స్ని కూడా మనం అట్రాక్ట్ చేస్తాము. ఓకే. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఇది ఒకరోజే తీసుకోవాలా, 10 రోజులకు ఒకసారి తీసుకోవాలా, లేకపోతే ఎన్ని రోజులు తీసుకోవాలి? సో ఒకవేళ మనం ఐడెంటిఫై చేసాము చిన్నపిల్లల నులి పురుగులు ఉన్నాయి కడుపులో, తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వట్లేదు, లేకపోతే ఆహారం అసలు తీసుకోవట్లేదు, ఊరికనే గోళ్ళు కొరుక్కుంటూ ఉన్నారు. సో ఇలాంటి కండిషన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా కషాయం తయారు చేసి కనీసం ఒక 10 రోజులు ఇచ్చినట్లయితే డ్రాస్టిక్ చేంజ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఆకలి పుడుతుంది, చక్కగా తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది, టేస్ట్ బర్డ్స్ కూడా చాలా అంటే మంచిగా స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. అంటే మనకు తీసుకున్న ఆహారం రుచికరంగా కూడా అవుతుంది. సో ఇలాంటి మనం లక్షణాలన్నీ కూడా మనం గమనిస్తాం. సో అప్పుడు మెరుగైనప్పుడు మనం ఆపేసేయచ్చు. సో మామూలుగా ఇప్పుడు 10 days అంటే మామూలుగా దీన్ని ఒకరోజు తీసుకోవడమే కొంచెం కష్టం కదా, అంటే మనకి వేపాకు కూడా వేసాం కాబట్టి కొంచెం చేదొస్తుంది. అలా కంటిన్యూస్గా 10 days బదులు అట్లీస్ట్ వీక్లో 2 days అలా అన్న తీసుకుంటే డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. అంటే సమస్య తీవ్రతగా ఉన్నప్పుడు మాత్రం కంటిన్యూస్గా ఒక 10 days ఇవ్వాలి. లేదు కొంచెమే కడుపులో నొప్పి ఉన్నది, ఒక్కొక్కసారి తీసుకుంటున్నారు ఆహారం, ఒక్కొక్కసారి తీసుకోవట్లేదు అన్నప్పుడు వారానికి 2-3 సార్లు ఇవ్వచ్చు. ఓకే. ఏదైనా సరే ఇప్పుడు పెద్దవాళ్ళైనా సరే వారానికి ఒకసారి తీసుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా కూడా తీసేసుకోవచ్చు. ఇది ఒక డీటాక్సిఫైయింగ్ డ్రింక్ లాగా కూడా మనకు పనిచేస్తుంది. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా వారానికి 1-2 సార్లు తీసుకోవచ్చు. ఎటువంటి సమస్య అన్నది, మనకు ఉన్న సమస్యలు ఇంకా నయం అయిపోతాయి అనమాట దీంతో. సో ఇప్పుడు ఇదైతే అయిపోయింది కదా, అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాము. బాగా మరిగింది, నాకు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది కదా. సో మనకి జలుబు దగ్గు కూడా దీంతో తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే దీనిలో మనం వాము వేసాం కదా, వాము మిరియాలు వేసాం కదా. సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మన కఫానికి సంబంధించిన రోగాలను కూడా తగ్గిస్తుంది. ఓకే. సో నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను, ఇదిగోండి.
వేడి వేడిగా తాగాల లేకపోతే ఒక గ్లాస్ తాగినప్పుడు చల్లగా తాగాలా, ఎలా తాగాలి? గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఏ కషాయం అయినా కానీ మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటేనే దాని యొక్క బెనిఫిట్స్ చక్కగా ఉంటాయి. అంటే అది మన తీసుకున్న విధానాన్ని బట్టి కూడా మనకి దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి వేప శొంఠి కషాయం రెడీగా ఉంది. ఓకే. సో చూసారు కదా, వేప శుంఠి కషాయం అయితే మనం తయారు చేసేసుకున్నాం. మేడం ఆల్రెడీ చెప్పారు ఎవరెవరికి ఉపయోగపడుతుందని. అందరికీ ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల్లో నులి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వరుస పెట్టి 10 ml, నేను ఇంకా గ్లాస్ అనుకున్నాను. సో 10 ml 10 రోజులు తీసుకుంటే కరెక్ట్గా మీకు అర్థమైపోతుంది మేడం. మీ పిల్లలు సక్రమంగా తినడము, ఆకలి వేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మీరు కూడా వారానికి ఒకసారి తీసేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వేప శుంఠి కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, మిరియాలు, వేపాకు, శుంఠి, జీలకర్ర, వాము, జాజికాయ పొడి. వేప శుంఠి కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి, తర్వాత ఒక చిన్న కప్పు వేపాకు, కరివేపాకు 1 చిన్న కప్పు, శుంఠి ముక్క, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మిరియాలు, 1 చెంచా వాము, కొద్దిగా జాజికాయ పొడి, చిటికెడు సైంధవ లవణం వేసి కలిపి కాసేపు మరిగించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే కడుపులో నులి పురుగులను అలాగే కడుపులో వచ్చే సమస్యలను తగ్గించి డైజెషన్ సక్రమంగా అయ్యేలాగా చేసే వేప శుంఠి కషాయం రెడీ.